హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. ఆల్రెడీ మా పాపవి 12 months ఫోటోషూట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేమైతే ఈ బర్త్డేకి మంగళ స్నానాలు కూడా పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ మా పాప అయితే అసలు హెడ్ బాత్ చేయడానికి కోఆపరేట్ చేయట్లేదు. మంగళ స్నానాలు అంటేనే తల మీద నుంచి వాటర్ అది వేస్తాం కదా. యాక్చువల్ గా బర్త్డే ముందు రోజు అయితే మంగళ స్నానాలు ప్లాన్ చేసాము. బట్ మళ్ళీ హెడ్ బాత్ అది చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ బర్త్డే ఒకటి ఉంది కదా, కోల్డ్ అది వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మంగళ స్నానాలు అయితే స్కిప్ చేసేసాము. ఈ వీడియోలో అయితే మా పాప బర్త్డే రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ వరకు మొత్తం అంతా కూడా పోస్ట్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా బర్త్డే రోజున మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాము. ఇంకా మమ్మీ అయితే ఇంట్లో సేమియా చేశారనమాట. బర్త్డే రోజున స్వీట్ తింటే మంచిది కదా, ఇంకా అందుకని చెప్పేసి మా పాపకి లైట్ గా టేస్ట్ చేయించాను అంతే. అంటే 1 year బేబీస్ కి సాల్ట్ అండ్ షుగర్ అయితే పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి చాలా లైట్ గా టేస్ట్ అయితే చేయించాను. నెక్స్ట్ అయితే మేము మా మమ్మీ వాళ్ళు ఇంక మా అత్తయ్య వాళ్ళు మేమందరం కూడా మా పాపకి అక్షంతలు అయితే వేసాము. అంటే మళ్ళీ ఈవినింగ్ బర్త్డే పార్టీలో హడావుడి అయిపోతుంది కదా అని చెప్పేసి మా పాపకు ముందే అందరితోని అక్షంతలు అయితే వేయించేసాము. సో చూసారు కదా, బర్త్డే రోజున మార్నింగ్ అయితే ఇలా అయింది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మేము తీసుకున్న ఫంక్షన్ హాల్ అయితే ఇదే. ఇక్కడైతే మా పాప ఫ్లెక్స్ పెట్టారు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ రోడ్ మీద ఫ్లెక్స్ ఉంది చూసారు కదా, అదైతే మా ముగ్గురిది పెట్టారు. అండ్ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే మా పాపది సింగిల్ గా పెట్టారు. ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లోనే బెలూన్స్ తో ఆర్చ్లా అయితే పెట్టారు. అండ్ ఇక్కడే ఎంట్రన్స్ లోనే మా పాప ఫోటో పెట్టి లిటిల్ బటర్ఫ్లై వెల్కమ్ టు ప్రణవి బర్త్డే అని చెప్పేసి వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారనమాట. మా సిస్టర్ అయితే మాకన్నా ముందే ఫంక్షన్ హాల్ కి వెళ్లి వీడియో అంతా కూడా తీసింది. అంటే మళ్ళీ ఫంక్షన్ హాల్ కి ఎక్కువ మంది జనం వచ్చేస్తే వీడియో అది ఫ్రీగా తీసుకోవడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి మాకన్నా ముందే మా సిస్టర్ ఫంక్షన్ హాల్ కి వెళ్లి వీడియో అంతా కూడా తీసింది. ఈ ఫంక్షన్ హాల్ అయితే 2 stairs ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 stairs ఉంటుంది. బాగా పైన ఫ్లోర్ లో ఈ డెకరేషన్స్ అవి చేస్తారు. ఇంక పైకి వెళ్ళగానే 2 వెల్కమ్ గర్ల్స్ అయితే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అయితే చెప్తున్నారు. ఈ పైన ఫ్లోర్ లో కూడా ఎంట్రన్స్ లో బెలూన్స్ తో ఆర్చ్లా అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడైతే మేము 12 months ఫోటోషూట్స్ అయితే చేసాం కదా, ఆ ఫొటోస్ ని ఇలా బోర్డ్స్ లా చేసి 12 months ఫోటోషూట్స్ కాబట్టి 12 stands అయితే పెట్టారు. డెకరేషన్ అయితే మేము ఇలా చేయించుకున్నాము. బటర్ఫ్లై థీమ్ అయితే చేయించుకున్నాం అనమాట. అంటే గర్ల్స్ కి బటర్ఫ్లై అయితే బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి బటర్ఫ్లై థీమ్ అయితే చేయించుకున్నాము. ఇంకా డెకరేషన్ కి అటు ఇటు కూడా మా పాప ఫొటోస్ వచ్చి, అండ్ బటర్ఫ్లై థీమ్ కాబట్టి బటర్ఫ్లైస్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా వచ్చి థీమ్ అయితే చాలా బాగా చేశారు. మేము ఈ బర్త్డే ఫంక్షన్ మొత్తం అంతా కూడా ఈవెంట్స్ కే ఇచ్చేసాము. అంటే ఏ సెక్షన్ కా సెక్షన్ సెపరేట్ గా చేసేలా కాకుండా మొత్తం అంతా కూడా ఈవెంట్స్ వల్లే చేసేలా వాళ్ళకే ఇచ్చేసాము. ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు. ఈ వెల్కమ్ డ్రింక్స్ లో 2 types పెట్టారనమాట. ఒకటి కర్బూజా, ఇంకొకటి అయితే గ్రేప్ జ్యూస్ పెట్టారు. ఈ 2 వెల్కమ్ డ్రింక్స్ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర మా సిస్టర్ ఇదంతా కూడా వీడియో తీసేసరికి మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 or 7 ఆ టైం అయితే అయిపోయింది. మేము వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. ఎంట్రీ అయితే చాలా బాగా చేశారనమాట. ఇప్పుడైతే ఈ ఎంట్రీ చాలా ట్రెండ్ లో నడుస్తుంది కదా, సో ఈవెంట్స్ వాళ్ళు కూడా ఈ ఎంట్రీనే తీసుకొచ్చారు. ఈ ఎంట్రీలో మా పాప ఎక్కడ ఏడుస్తుందో అని చాలా భయపడ్డాను, కానీ మా పాప అస్సలు ఏడవలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంక ఈ ఈవెంట్స్ వాళ్ళు అయితే చిన్నపిల్లలతో డాన్సెస్ అవి వేయించి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. చాలా బాగుంది. ఈ ఎంట్రీ అదంతా కూడా ఎలా చేశారో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
కదా ఎంట్రీ అయితే ఇలా అయింది. ఇంకా అక్కడ పిల్లలు డాన్స్ వేస్తుంటే మా పాప మా దగ్గర కూర్చుని మా పాప కూడా డాన్స్ వేసేస్తుంది. ఇంక ఎంట్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే స్టేజ్ పైకి ఎక్కేసి చైర్ లో కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు, నెక్స్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు అక్షింతలు అయితే వేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్షింతలు వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే స్టేజ్ మీద ఒక వైపు అందరూ అక్షంతలు వేస్తుంటే ఇంకొక వైపు పిల్లలందరితోని డాన్స్ వేయిస్తున్నారు. ఈ డాక్టర్స్ అయితే సిడిఆర్ హాస్పిటల్ డాక్టర్స్ అన్నమాట. అండ్ నాకు డెలివరీ చేసిన డాక్టర్స్ కూడా. మా పాప బర్త్డే పార్టీకి డాక్టర్స్ వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బాయ్స్ గ్యాంగ్ ని చూసారా? యాంకర్ అయితే వీళ్ళతో ఎంత అలా ట్రై చేశారో డాన్స్ వేయిద్దామని చెప్పేసి. బట్ వీళ్ళల్లో ఒక్కరు కూడా డాన్స్ అయితే వేయలేదు. ఆ యాంకర్ అన్ని సార్లు అడుగుతున్నందుకో ఏమో కానీ లాస్ట్కి ఒక స్టెప్ అయితే వేశారు.
ఇంక ఇక్కడ చూడండి పిల్లలందరూ కలిసి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో, చాలా క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు కదా ఈ పిల్లలందరూ కలిసి. కొంతమంది అక్షింతలు వేసినట్టుండి ఇంకొంతమంది అయితే వీడియోలో లేరు కదా, సో ఎవరు కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ బర్త్డే పార్టీ అంతా కొంతసేపు అయితే మా సిస్టర్ తీసింది, ఇంకొంతసేపు అయితే మా పిన్ని వాళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి వీడియో అయితే తీసారనమాట. బర్త్డే పార్టీ అంతా అయ్యే వరకు అలా వీడియో తీస్తూనే ఉండాలంటే వాళ్ళకు కూడా పాపం అయ్యే పని కాదు కదా, అందుకని చెప్పేసి కొంతమందిని మాత్రమే తీశారు. ఇంకా చాలా మంది వీడియోలో అయితే మిస్ అయ్యారు. ఇంకా అందరూ అక్షింతలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. మేము చేయించుకుంది బటర్ఫ్లై థీమ్ డెకరేషన్ కాబట్టి కేక్ కూడా ఆ డిజైన్ లోనే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కేక్ ని కూడా బటర్ఫ్లై థీమ్ లోనే డిజైన్ చేయించుకున్నాము. ఇంక ఇక్కడైతే మేము డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఈ ఫ్రాక్స్ ని అయితే నేను మా పాప ఇన్స్టా పేజ్ లో స్టిచ్ చేయించుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మాకు మ్యాచింగ్ కలర్ బయటే తీసేసుకున్నారు. కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడున్న పిల్లలందరికీ కూడా స్టేషనరీ సెట్స్ ఇస్తున్నాము. పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్, ఇంకొక చిన్న నోట్ బుక్ ఇవన్నీ కలిపి ఉన్న స్టేషనరీ సెట్స్ అయితే తీసుకున్నాము. సో వాటిని అయితే పిల్లలకి ఇస్తున్నాము. కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది అక్షింతలు వేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు. ఇక్కడైతే ఒకవైపు అందరూ అక్షంతలు వేస్తుంటే ఇంకొక వైపు మ్యాజిక్ షో జరుగుతుంది. ఇంక ఈవెంట్స్ వల్ల అయితే విఆర్ గేమింగ్ కూడా పెట్టారు. ఈ గేమ్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను కూడా ఇది ఎక్కాను, చాలా బాగుంది. నేనైతే ఈ బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఎక్కాను. ఫస్ట్ ఎక్కేంత ఖాళీ కూడా ఏమీ లేదు, సో లాస్ట్ లో ఎక్కాను అనమాట. ఆల్మోస్ట్ బర్త్డే పార్టీ అంతా అయ్యేసరికి 11 ఆ టైం అయితే అయిపోయింది. సో అప్పుడైతే ఎక్కాను అనమాట. ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చింది.
ఇందాక నుంచి ఈవెంట్స్ అంటున్నాను కానీ ఏమి ఈవెంట్స్ తో చేయించుకున్నాం ఏమీ చెప్పలేదు కదా. సో మేమైతే 3 ఈవెంట్స్ తో చేయించుకున్నాము. వీళ్ళదైతే రాయవరం అనమాట. మేమైతే డెకరేషన్, ఫుడ్, స్నాక్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా ఈవెంట్స్ కే ఇచ్చేసాము. ఇంక మాకు డెకరేషన్ కూడా బటర్ఫ్లై థీమ్ కావాలి అంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ పెట్టారనమాట. సో మేము ఎగ్జాక్ట్ గా ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళు అలాగే సేమ్ డెకరేషన్ చేశారు. ఇంకా ఈ డెకరేషన్, ఫుడ్ అండ్ స్నాక్స్ తో పాటు 360 డిగ్రీ స్టాండ్, టాటూస్ సెక్షన్, ఇంకా విఆర్ గేమింగ్, మ్యాజిక్ షో, యాంకర్, మెయిన్ గా ఎంట్రీ అనమాట. ఎంట్రీ అయితే చాలా బాగా చేశారు. ఇవన్నీ కూడా ఈవెంట్స్ వాళ్ళే చేశారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే చాలా ఐటమ్స్ పెట్టించాము. కార్న్ సమోసా, ఫ్రైడ్ రైస్, ఇడ్లీ, గారి, రుమాలి రోటీలోకి అయితే మేతి చెమన్ కర్రీ పెట్టారు. ఇంకా సాంబార్, ఇడ్లీ, ఉప్మా, దోశ, మళ్ళీ దోశలో 3 టైప్స్ అనమాట. ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ పెట్టారు. ఇంకా పెసరట్టు ఉప్మా, పూరి, లేయర్ హల్వా, ఇంకా 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఫుడ్ అయితే చాలా బాగా చేశారు. ఫుడ్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. చాలా బాగుంది. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము ఫుడ్ విషయంలో. ఇంకా కిల్లి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. మా వారైతే ఈవెంట్స్ వాళ్ళతో ముందే చెప్పారనమాట, ఫుడ్ విషయంలో ఎక్కడా తగ్గకూడదు, ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుండాలని చెప్పేసి ముందే చెప్పారు. ఇంకా ఈవెంట్స్ వాళ్ళు అయితే ఫుడ్ విషయంలో ఏది బాగాలేదు అన్న పేరు అయితే రానివ్వము, ఫుడ్ అయితే చాలా బాగా చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి రివ్యూస్ కూడా ఇచ్చారు. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే మేమైతే 5 టైప్స్ ఆఫ్ స్నాక్స్ పెట్టించాము. ఒకటైతే చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా క్యాండీ పెట్టించాము. అదే పీచ్ మిఠాయి ఉంటుంది కదా అదనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి, చాట్ ఇవన్నీ కూడా స్నాక్స్ పెట్టించామన్నమాట. మొత్తానికి మా పాప బర్త్డే పార్టీని ఈవెంట్స్ వాళ్ళు అయితే ఇలా చేశారు. మీకు ఎవరికైనా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. అప్పుడు నేను మీకు వాళ్ళ నెంబర్ ని షేర్ చేస్తాను. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.